నాశనం చేస్తున్నారు దాన్ని. చివరికి ప్రైవేట్ వాడి చేతికి ఇచ్చేస్తారు. ఇప్పుడు 2 లక్షల కోట్ల ఆస్తుంది దానికి. రేపో మాపు ఏ ఎదవో తీసేసుకుంటాడు. ఈ మిత్తలకు ఇస్తారో లేకపోతే జందాలకు ఇస్తారో ఎవడో నొక్కేస్తాడు దాంట్లో ఇదనేసేసి. అది ముందుగా సిబ్బందిని పంపించేయడానికి ఏదో తెలివితేటలు ఏంటంటే అమెజాన్ ఫస్ట్ ఏమో ప్రైవేట్ ఇదే టెంపరీ వాళ్ళని తీసేశారు. ఆ తర్వాత గొడవ చేశాక కొంతమందిని పెట్టుకున్నారు. అది కూడా రోల్స్ లో వచ్చే టెంపరీ వాళ్ళు. ఈ బయట నుంచి వచ్చే వాళ్ళని ఆపేశారు. రెండో కాన్సెప్ట్ ఏమైంది, ఈ ఉన్నటువంటి సిబ్బందికి గోల్డెన్ హ్యాండ్ షేక్ హ్యాండ్ ప్రకటించారు. డబ్బులు ఇస్తాం మీకు ప్యాకేజ్. అలాగా మానేసినటువంటి వాళ్ళకి ప్యాకేజీ డబ్బులు కూడా ఇవ్వలేదు. వాళ్ళు మొన్న గొడవ. అదొక మోసం కదా. అలాగే మ్యాన్ పవర్ ని తగ్గించేసి పోని మ్యాన్ పవర్ ని తగ్గించాక తక్కువ మనుషులతో ఎక్కువ పని చేస్తే సంతోషం అలా చేపిస్తుంటే. కానీ మళ్ళీ దాంట్లో ఉన్నటువంటి విభాగాలు ప్రైవేట్ కి ఇచ్చే పని చేస్తున్నారు. అంటే దాన్ని ఏది ప్రైవేటైజ్ చేసేటటువంటిది ఒకేసారి చేస్తుంటే వ్యతిరేకత వస్తుంది కాబట్టి దాన్ని రాజకీయ పరంగా గొడవలు రాకుండా నిదానంగా క్రమంగా తీసుకెళ్లి చేసుకొస్తున్నారు. కానీ కార్మికుల్ని ఒక రకంగా ఇప్పుడే ఇలాగే ఉంటే నిజంగా ప్రైవేట్ పరం చేస్తే వాళ్ళ జీవితాలను ఇంకా తాకట్టు పెట్టినట్టే కదా. ప్రైవేటు పరం చేస్తే జీవితాలు తాకట్టే ఉండదు, వీళ్ళకి ఈ భద్రత ఉండదు. అవును, దీనికంటే రూపాయి ఎక్కువ జీతం ఇస్తుంది ప్రైవేట్ కంపెనీ, ఎక్కువ ఇస్తారు. కాకపోతే ఏంటంటే ఇప్పుడున్న ఈ సేఫ్టీ ఉండదు. ఏది రిలాక్స్డ్ గా కార్మిక సంఘాలు ఈ గొడవలు ఇవన్నీ చేయడానికి ఉండదు. ఇక అప్పుడు ప్రైవేట్ వాడితే ఎట్లా ఉండదు. గంగవరం